దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం. మరి సహోదరి షారోన్ గారు చదివారు. ఈ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని మనం విందాము. ఈ అధ్యాయంలో యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, నిన్నటి దినాన ఈయన తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడని, తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడని, మరి యుద్ధ సన్నద్ధులై నిలబడు కాల్బలం సంఖ్య సుమారు 11 లక్షలు. ఉమ్మడి రాజ్యం మీద ఎక్కువ మంది కాల్బలం ఈయనకు ఉన్నదని మనం విన్నాం. మరి వేపకాయ అంత విర్ర ఉంటుంది కాబట్టి మరి ఈయనకు ఉంది. ఇప్పుడు కలిశాడండి ఆహాబుతో. ఇశ్రాయేలు రాజుతో స్నేహము లేకపోతే వియ్యము మనం చూస్తున్నాం. అంతా సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు నిబంధన విషయంలో అజాగ్రత్త అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అహాబు ఎవరు అంటే, కొన్నిసార్లు కొందరు ఇంట్రడక్షన్స్ కొంచెం ప్రత్యేకంగా ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ అహాబు ఎవరంటే యెజబేలు భర్త అని చెప్పాలి. అహాబు ఎవరు అంటే ఇశ్రాయేలు రాజు అనే దానికంటే యెజబేలు భర్త అని చెప్పాలి. యెజబేలు భర్తతో యెహోషాపాతు యొక్క స్నేహం లేకపోతే వియ్యము అనేది మనం గమనిస్తున్నాం. చూడండి, యెజబేలు బోధ గురించి మనం వింటున్నాం. చాలామంది వరుస రెవల్యూషన్స్ని బాగా వింటున్నారు. మధ్యాహ్నం కూడా నేను లింక్ పెట్టగానే సుమారు ఒక 40 మంది వాక్య తృష్ణతో పరిగెత్తుకొని వస్తున్నారు మీటింగ్లోకి. కాబట్టి నేటి దినాల్లో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనేది చాలామందికి ఆసక్తిగా ఉంది. ఎప్పుడైనా కూడా నేటి వాక్యం ఆసక్తిగా ఉంటుంది. గ్రహించినట్లయితే వాక్యం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకసారి యెజబేలు బోధకి బిలాము బోధకి వ్యత్యాసాన్ని గ్రహించండి. బిలాము బోధ ధర్మశాస్త్రోపదేశకుల బోధ అని, యెజబేలు బోధ నీకోలైతుల బోధ అని మనం విన్నాం. అందరు వీడియోలు ఆన్ చేసుకోండి, రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప. యెజబేలు బోధను మనం చూస్తున్నప్పుడు ఇది దాసులకు బోధించుచున్నది అనే మాట మనం చూస్తాం. యెజబేలు మరి బయలు ప్రవక్తలను పోషించింది. ఇక్కడ మీరు చూస్తే ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూడండి, వచనం 5. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేటుకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనను ఇచ్చట్లేడా అని అడుగుగా అన్నాడు. కాబట్టి ఈ 400 మంది ప్రవక్తలు ఎవరు? ఈ 400 మంది ప్రవక్తలు చెప్తున్న మాట యూదారాజుకి ఎందుకు సంతృప్తిగా లేదు? ఈ ప్రవక్తలు ఎవరంటే వీరు యెజబేలు చేత పోషించబడుతున్న ప్రవక్తలు. వీరు అబద్ధ ప్రవక్తలు. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో బిలాము బాలాకునకు నేర్పిన బోధ చూస్తాం. కానీ యెజబేలు మరి దాసులకు బోధించిన బోధ మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వచనం 20లో అది నా దాసులకు బోధించుచున్నది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఎవరికి బోధించబడుతుందంటే ప్రీచర్స్కి, టీచర్స్కి, బోధకులకి, ఉపదేశకులకి ఈ యెజబేలు బోధిస్తున్నదన్నమాట. అంటే చాలా తొందరగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి సేవకులనే లేకపోతే వాక్యోపదేశకులనే టార్గెట్గా చేసుకొని ఈ బోధ అనేది నేర్పించడం మనం చూస్తున్నాం. అసలు యెజబేలు బోధ ఏమిటి అని మీరు పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే వచనం 23లో చెప్పాడు. చూడండి, ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం.
ఇది నమ్మదన్నమాట. యెజెబెలు బోధలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం అనే మాట లేదు. ఎందుకు లేదంటే ఆ తర్వాత ఏముందంటే వచనం 26లో జనుల మీద అధికారం. సో క్రీస్తు న్యాయపీఠం అనేది అది ఒక తీర్పు పీఠం, లేకపోతే అది ఒక తీర్పు అనే విషయాన్ని నమ్మదన్నమాట. ఎస్, అఫ్ కోర్స్ అది రక్షణలో జరిగిన తీర్పు అయితే కాదు. నీతిమంతులు అనీతిమంతులు అనే తీర్పు పీఠం కాదది. ఆ విషయం అందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు 18వ వచనం చదివితే విశ్వసించువానికి తీర్పు తీర్చబడదని ఉంది. కాబట్టి విశ్వసించువానికి జరిగే తీర్పు కాదది. అక్కడ జరిగే తీర్పు ఏంటి? క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడుపుడే అన్నాడు. కాబట్టి అక్కడ జరిగే తీర్పు దేనికంటే పరిశుద్ధుల క్రియలకు జరుగుతుంది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, తీర్పు జరిగిన తర్వాత అందరూ సమానంగా ఉంటారా? ఎప్పుడైనా తీర్పు తర్వాత వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా తీర్పు జరిగిన తర్వాత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరిగే తీర్పు నీతికి జరిగే తీర్పు కాదు, పరిశుద్ధతకు జరిగే తీర్పు. జస్టిఫికేషన్కి జరిగే తీర్పు కాదు, శాంక్టిఫికేషన్కి జరిగే తీర్పు. సో శాంక్టిఫికేషన్ కూడా జస్టిఫికేషన్లో ఉన్న శాంక్టిఫికేషన్ కాదు. జస్టిఫికేషన్లో ఉన్న శాంక్టిఫికేషన్ అంటే ఏంటంటే నీతిమంతులు పరిశుద్ధులు. కానీ అక్కడ జరిగేది ఫ్రూట్ శాంక్టిఫికేషన్ యాజ్ ద ఫ్రూట్. పరిశుద్ధత అనే ఫలం విషయంలో తీర్పు జరుగుతుంది. రోమాపత్రిక 6:22లో, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13లో మనం పరిశుద్ధత అనే ఫలాన్ని మనం గమనిస్తున్నప్పుడు దాని విషయంలోనే తీర్పు జరుగుతుంది. వింటున్నారా? జస్టిఫికేషన్కి తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉండదు, శాంక్టిఫికేషన్గా ఉంటుంది. ఆ శాంక్టిఫికేషన్ ఏంటి? జస్టిఫికేషన్లో ఉన్న శాంక్టిఫికేషన్ కాదు. నిన్న నేను శాల్వేషన్ అంటే జస్టిఫికేషన్ ప్లస్ గ్లోరిఫికేషన్ అని చెప్పాను. నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడుట. సో అది రక్షణలో జరిగింది. అది రక్షణలోనే పరిశుద్ధులుగా చేయబడ్డాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 ఏముంది? మధు బ్రదర్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 ఒకసారి చదవండి మీరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అనే దగ్గర నుంచి చదవండి. సత్యనారాయణ అన్న చాలా మంది వీడియో ఆన్ చేయలేదు. బ్యాచ్ మొత్తం ఒక పేజీలోనే నాకు వీడియో ఆన్ చేసిన వాళ్ళు కనబడుతున్నారు. అవునండి, అందరు రిక్వెస్ట్ పెట్టాను. మీరు రిక్వెస్ట్ పెట్టడం కాదు, వాళ్ళ రిక్వెస్ట్ పెట్టాలి. ఎవరెవరు పెట్టారు చెప్పండి నాకు. లాజరస్ గారినండి, సందీప్ గారు ఒకళ్ళు పెట్టారండి, ముగ్గురండి. మిగిలిన వెయిటింగ్ రూమ్ పెట్టండి. వాళ్ళ వరకు వాక్యం చెప్దాం. ఉన్నారు మీరు చదివితే రాగండి ఒక నిమిషం. ఇందులో కొందరు అట్టివారే ఉన్నారు, వాళ్ళని కొంచెం పక్కన పెడదాం. క్రీస్తుని అయిపోయటం దగ్గర వీళ్ళకి ఆడియోలు కూడా ఇవ్వకండి. ఈ మాట విన్న బ్యాచ్కి ఆడియోలు ఇవ్వకండి. మీరు స్పీడ్గా నాకు 30 మంది కనిపించాలి. 55 మంది ఉన్నారు చూసారా? 55 మంది కాదు, నాకు 30 మంది కనిపించాలి వాక్యం వినేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరినీ వెయిటింగ్ రూమ్లో పెట్టండి. జూమ్ మీటింగ్కి వీడియో ఆన్ చేసుకునే వాళ్ళు అందరూ పడుకొని వాక్యం వింటున్నారు మ్యాక్సిమం. మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే వీళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పలేకపోతున్నారంటే ఇప్పుడు వాక్యాశక్తితో పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు ఎందుకున్నారు? ఎందుకంటే వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు నిద్రలో పోతారు. కాబట్టి మీరు దయచేసి అలౌ చేయకండి. వీడియో ఆన్ చేసుకోకున్న వాళ్ళని ఎవరిని అలౌ చేయొద్దు. వాళ్ళకి ఆడియోస్ కూడా పంపించండి. మనకు 30 మంది చాలు వాక్యం వినేవాళ్ళు. రైట్ బ్రదర్, చదవండి. మీలో కొందరు అట్టివారు అయి ఉంటారు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మనం దేవుని ఆత్మయందును
మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. రైట్, ఇక్కడ చూడండి, పరిశుద్ధ పరచబడిన వారు అని ఉంది కదా. ఈ పరిశుద్ధత క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులోకి రాదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులోకి వచ్చే పరిశుద్ధత రోమా 6:22 అనమాట. జస్ట్ మీకు రెఫరెన్స్ను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి యెజబేలు బోధలో క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరిగే తీర్పేమి కాదు అది అని చెప్తారనమాట. తీర్పేమి కాకుండా ఎట్లా ఉంటుంది? ఎందుకంటే తీర్పు ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక సిద్ధాంతపరమైన విషయం మనం చెప్పుకుంటున్నాం. అదేంటంటే, ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడిన దగ్గర శ్రమల కాలం తప్పిస్తాననే వాగ్దానం ఎలా ఉందో, లేదా డాక్ట్రినల్ థింగ్ ఎట్లా ఉందో, అలాగే ఇక్కడ 1000 ఏండ్ల రాజ్యానికి సంబంధించిన సిద్ధాంతపరమైన అంశం ఉంది. మీరు చూసారా? నా జనులందరి మీద అధికారం ఇస్తాననేది 1000 ఏండ్ల రాజ్యానికి సంబంధించిన వాగ్దానం లేదా ఆలోచన. మరి అధికారం ఇవ్వాలంటే, కిరీటం ఇవ్వాలంటే మరి అందులో వ్యత్యాసాలు, మహిమలో వ్యత్యాసాలు ఉంటాయి. అందుచేత మరి ఇటువంటి దుర్బోధ చేసే యెజబేలు భర్తతో యెహోషాపాతు కలిశాడు. 400 మంది వాక్యం చెప్పినా ఇంకా ఎవరు లేరా అన్నాడంటేనే మీరు అర్థం చేసుకోండి, అసలు వర్తమానం ఏదో పొగుడుతున్నట్టు వస్తుంది తప్ప ప్రత్యక్షత రావట్లేదు. ఆడ ప్రత్యక్షత వస్తుందా లేదనేది మనం కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఏదో ముఖస్థుతికి మనం గొప్పోళ్ళం అనుకుని, ఒకళ్ళనొకళ్ళు గొప్పోళ్ళం అనుకునే ఒక అహంకారంలో మనం పడిపోతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమన్నాడంటే, 10వ అధ్యాయం 12లో, తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని, తమలోనే కాంపిటీషన్ ఎక్కడుంది? తమలోనే ఒకరితో ఒకరు ఎన్నిక చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, ప్రశాంత్ లాంటి సేవకుడు లేడండి, ప్రశాంత్ లాంటి బోధకుడు లేడండి అని నేను అంటాను. మళ్ళీ మళ్ళీ నన్ను అంటాడు అన్నాడు. బర్నబాస్ లాంటి రివైవల్ స్పీకర్ లేడండి, యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ అని అంటాడు. సరే, మా బ్యాచ్లో మళ్ళీ ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ని కూడా పొగిడేశాం. ఇలాగ ఒకళ్ళనొకళ్ళు పొగిడేసుకొని ఏం జరిగిపోతుంది ఇక్కడ అంటే, ఇక్కడ చెప్పాడు చూడండి, వారిలో ఒకరినొకరు ఎన్నిక చేసేసుకోవడం ద్వారా, ఒకరితో ఒకరు సరిచూసుకోవటం ద్వారా గ్రహింపు లేకుండా ఉంటారు. ఇప్పుడు బైబిల్ కూడా చదువుకోరండి. ఇప్పుడు ఎందుకంటే మన టీంలో మనం వాడబట్టడానికి బోల్డన్ని అవకాశాలు, మన సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు పిలిచినా టైం గడిపేయచ్చు. ఎక్కడికి వెళ్ళినా ముఖస్తుతి చేసుకుంటూ మీ సేవకుడు చాలా గొప్పోడు అని అనాలంట. వాళ్ళ సంఘానికి వెళ్ళినప్పుడు ఏమనాలంటే, మీ సేవకుడు చాలా గొప్పోడు అనాలంట. సో ఇక్కడ చూడండి, మీరు చదివారా వాక్యంలో ఎలా ఉంది ఈ సందర్భం అంటే, మికాయాని పిలిపించారు కదా, మీరు చదివే ఉంటారు, ఆల్రెడీ వినే ఉంటారు, వాక్యం చదువుతుంటుండే. మికాయాని పిలిపించినప్పుడు వెళ్ళినోడు ఏం చెప్తున్నాడు? అక్కడ 400 మంది ప్రవచించారు, నువ్వు నీ ప్రవచనాన్ని వాళ్ళకి దగ్గరగా లాక్కొచ్చేమంటున్నాడు. వీళ్ళు బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకున్న కాడి నుంచి మీటింగ్ ప్లేస్కి వెళ్ళేలోపు ఏం చెప్తారంటే, నన్ను అందరూ మా సంఘంలో చిన్న చూపు చూస్తున్నారండి పాస్టర్ గారు, మీరు కొంచెం నన్ను ఎత్తండి. ఎక్కడికండి? ములగ చెట్టు మీదకి ఎక్కించండి. ఎందుకంటే కొంచెం నన్ను ఎత్తితే అప్పుడు ప్రజలు నన్ను గుర్తిస్తారని వీళ్ళు నేర్పిస్తారన్నమాట. సో ఇలాగ ఒకరితో ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకోవటం వల్ల గ్రహింపు లేకుండా ఉన్నారు. బైబిల్ చదువుకోరు, దేవుని భయం ఉండదు, వాక్యం మీద ఉపదేశం మీద ప్రయాసపడరు అన్నమాట. తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడట అనే మాట ఉంది. 5 జాగ్రత్తగా వినండి. ఒక్కసారి 400 మంది ప్రవచించిన తర్వాత ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని ఎందుకు అన్నాడంటే, ఖచ్చితంగా అక్కడ యెహోషాపాతుకు రివల్యూషన్ లాగా ఏమీ లేదన్నమాట. ఇది దేవుని వద్ద నుండి వస్తున్న మాటే అన్నట్టు అనిపించలేదు. కొలస్సీ పత్రిక 2:2 ఏమన్నాడు? హృదయములు ఆదరించబడతాయి అన్నాడు. మర్మం బయలుపరచబడితే హృదయం ఆదరించబడిద్ది అన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉంది,
మన హృదయములు మండుచుండలేదా అన్నాడు. ఏమండి, హృదయాలు మండకపోతే, హృదయాలు ఆదరించబడకపోతే ప్రజలు గుర్తించరా? ప్రజలు ప్రశ్నించరా? యెహోషాపాతు ఆ 400 మంది ఏదైతే చెప్తున్నారో దానికి సంతృప్తి చెందలేదు. నిన్నటి దాకా లైన్లోనే ఉన్నాడు, నిన్నే లైన్ తప్పాడు అనుకోండి, మరి తేడా తెలుస్తుంది కదా. నిన్నటి దాకా తరచుగా కురియ వర్షం త్రాగాడు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. కానీ ఇప్పుడు కురిసేదే వర్షం అంటున్నారు. లేదు లేదు లేదు, ఇది వర్షం కాదు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము దినవృత్తాంతముల 2వ గ్రంథంలో మనం చదివిన 18వ అధ్యాయంలో చూడండి, 11వ వచనం, ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచిస్తూ ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. 12, మికాయాను పిలుచుటకు పోయిన దూత కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుతున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచించు. సో గమనించండి, ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు, కానీ నిజంగా కొంతమంది అలాగే చెప్తారు. ఒకసారి ఒక ఆయన మీటింగ్స్కి పిలిచి, వాక్యం చెప్పడానికి ముందు నేను 10 నిమిషాలు మీతో మాట్లాడాలన్నాడు. చెప్పండి అని అంటే, మా ఆవిడ బాగా మాట్లాడుతుంది, ఆగండి అని పిలిచాడు అనమాట. ఆవిడ చెప్తుంది అనమాట, అందరూ వస్తున్నారు కానీ నాకు గిన్నెలు గడుగుతాకి ఎవరు రావట్లేదు, కాబట్టి మీరు పరిచర్య గురించి బాగా చెప్పండి, వాక్యం తక్కువ అని ప్రాక్టికల్గా మాట్లాడండి ఎక్కువ అంటుంది. ఇప్పుడు అమ్మగారికి అందరూ హెల్ప్ చేయాలని నేను చెప్పకపోతే యెజబేల్ అమ్మ మళ్ళీ నన్ను పిలవనీది అనమాట. సో అందుకని నేను మికాయాలాగే చెప్పాను. ఏం చెప్పానంటే, యెహోవా జీవంతోడు నా దేవుడు సెలవిచ్చిందేదో దాన్నే ప్రవచించునని చెప్పాను. నెక్స్ట్ తర్వాత మీటింగ్ అయ్యాక యెజబేల్ నన్ను పిలిచింది అన్నమాట దగ్గరికి. గతంలో నువ్వు చాలా బాగా వాక్యం చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వు అంత బాగా ఈసారి చెప్పలేదు, బాగా ప్రిపేర్ అవ్వలేదా అని అడిగింది. ప్రిపేర్ అవ్వలేదా అన్నాడు. సరే అయితే అదే ఇక లాస్ట్ పిలుపు, ఇప్పుడు దాకా మళ్ళీ పిలవలేదు అన్నాను. కాబట్టి వినండి, ఇటువంటి యెజబేల్ మాటలు, అహాబ్ మాటలు వినకండి. వీళ్ళు ఏంటంటే పొగడాలన్నమాట వీళ్ళని. అయితే అటువంటిది ఏమీ లేదు. ప్రభువు ఏం సెలవిస్తాడో అది ఖచ్చితంగా చెప్పాలి. మీరు చూసారా, 400 మంది ఏం చెప్పారో దానికి విరోధముగా మికాయా చెప్పాడు. చెప్పినందుకు ఏం చేశారండి? మొన్న మనం చదివాం, హనానీని ఏం చేశాడు? బందీగృహంలో బంధించాడు. ఇదేనాను మికాయాను ఏం చెప్పారు? మికాయాను చెంప మీద కొట్టాడు. 23వ వచనం, సిద్కి అనేవాడు వచ్చి మికాయాను చెంప మీద కొట్టాడండి. మాత్రమే కాదు, అతనితో ఛాలెంజ్ చేస్తున్నారన్నమాట. ఎవరు? ఈ అయ్యగారు, అహాబు రాజు గారు, ఇశ్రాయేల్ రాజు గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమనంటే, నేను వెళ్ళి సురక్షితంగా వచ్చాను, నీ పని అయిపోయింది అన్నాడు. 400 మంది చెప్పిన దానికి మికాయా చెప్పిన దానికి ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి మన స్నేహాలు బంధాలు పాడైపోయిన తర్వాత మనము మోసపరిచే బోధలు మనం వినాల్సి వస్తుంది, అబద్ధం చెప్పే ఆత్మ మాట వినాల్సి వస్తుంది. అలా విన్నప్పుడు మనకు ఎక్కడ తృప్తి కలగదు. అందుకనే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఇందులో వచ్చింది. మికాయాను పిలువనంపించారు. మరి ఆయన మీద ఎంతో ప్రలోభాలు పెట్టి, ఎంతో ఒత్తిడి పెట్టినా కూడా ఆయన మాత్రం క్లియర్గా చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? చూడండి, 16వ వచనం, కాపరి లేని గొర్రెలు, యజమానుడు లేని ప్రజలు ఇశ్రాయేలీలు అని చెప్పాడు. అంటే అహాబు రాజు బ్రతికుండగానే ఇశ్రాయేలీలను ఏమని పోల్చాడు? కాపరి లేని ప్రజలు అని పోల్చాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. అక్కడ ఉంది, యెరూషలేమును వారితో ఉన్నవారందరూ కలవరపడ్డారు అన్నాడు. యెరూషలేమును వారితో ఉన్నవారందరూ కలవరపడ్డారు. చూసారా? ఎందుకంటే రాజు ఉండగానే రాజు ఎక్కడ పుట్టాడు అనే ప్రశ్న. అలాగే అహాబు ఎదుట
మికాయా పలికిన మాట ఏంటంటే అసలు కాపరి లేని ప్రజలు ఇశ్రాయేలీలు ఎవరు? యజమానుడు లేని జనులు అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు దేవుని ఆత్మచేత వాడబడితే వస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆత్మ అనుగ్రహించి వాక్శక్తి కలిగిన వారం అయితే రోమాపత్రిక 8:15 ప్రకారం మరలా మనం భయపడం. తిమోతి 2వ పత్రిక 1:7 ప్రకారం మనం పిరికితనం గల ఆత్మ కలిగి ఉండం. కాబట్టి అవకాశం వచ్చింది, వాక్యం చెప్తున్నారు, ప్రభు ఆత్మ మీ నోట ఏదో పలికించాలని ఆశపడుతున్నాడు. పలకండి, ధైర్యంగా పలకండి. ప్రభు ఏమందించాడో అదే చెప్పండి. అందుకని ఇక్కడ చెప్పాడు, యెహోవా లేకపోతే దేవుడు, జీవము గల దేవుడు నాకు ఏం సెలవిస్తాడో, యెహోవా జీవంతోడు నా దేవుడు ఏం సెలవిస్తాడో దానినే నేను ప్రవచిస్తానని చెప్పాడు. దీనికి సహాయకరంగా ఒక వచనం చదువుదాం, చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం వచనం 7 చదువుదాం. 7 దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు. అందరూ వీడియో ఆన్ చేయలేదు, వీళ్ళకి ఏం చెప్పలేదు. మీరు చెప్పాను. నేను ఒక్కళ్ళనే మీరు వెయిటింగ్ రూమ్లో పెట్టడం చూశాను, 2-3. మీ నాయకత్వం సరిగ్గా లేకపోతే ప్రశాంత్కి ఇచ్చేయండి, మొత్తం అందరిని తీసేస్తాడు. స్పీడ్గా చేయండి అన్న, చేయాల్సిన పని తొందరగా చేయండి. మీరు సరిగ్గా చేసి ఉంటే ఈ పాటికి వెళ్ళి అందరు లైన్లోకి వచ్చేద్దరు. ప్రశాంత్ చదుమా. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. భయపడే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే 6 లక్షల వీరులున్న ఆ ప్రజలు 10 మంది ఎక్కువ మంది చెప్పిన మాట నమ్ముతారు. కానీ మరి వారి మధ్యలో ధైర్యంగా వాళ్ళకి చెప్పాలి. ఏమనంటే, మేము చూచిన దేశం పాలుతేన్లు ప్రవహించే దేశం, ఆ దేశం మంచి దేశం అని చెప్పాలి మరి. కానీ చెప్పడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. మికాయా అలా చెప్పాడు, యెహోషువ అలా చెప్పాడు, మీరు కూడా అలాగే చెప్పాలి. అంతేగాని మీ మాటలు 400 మందితో కలిసేటట్టు చేయకూడదు. దేవుడు ఏం సెలవిచ్చాడో అది చెప్పాలి. దానికి ధైర్యం కావాలి. ముఖ్యంగా మనం ఏదైనా ఒక వాక్యాన్ని ధైర్యంగా చెప్పాలంటే ఎలా సాధ్యం? ఒకసారి ప్రాక్టికల్గా ఎవరైనా చెప్పండి. మీరు ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు ధైర్యంగా చెప్పాలి, భయపడకుండా. సో అక్కడ ఉన్న ప్రజలు ఆల్రెడీ 400 మంది వర్తమానం విని ఉన్నారనుకోండి, లేదా వేగు చూసి వచ్చిన 10 మంది మాటలు వినున్నారనుకోండి, మీ మాట వారి మాటకు దగ్గరగా లేదు. మీరు ధైర్యంగా చెప్పాలి, ఆ ప్రజలు కొడతారు కూడా. అసలు మీరు చెప్పడానికి గల ధైర్యం మీ దగ్గర ఏంటి? ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ధైర్యంగా చెప్పడానికి తోడ్పడింది ఏంటి? ఎవరైనా ప్రాక్టికల్గా చెప్పండి. ప్రభు మనకి స్పష్టంగా అందించిన సందేశం మన దగ్గర ఉన్నప్పుడు మనం భయపడం. ఆయన ప్రత్యక్షత మన దగ్గర ఉంటే, ప్రత్యక్షత, మనం మాట్లాడుతుంది వాక్య ప్రత్యక్షత అయితే తప్ప మనం ధైర్యంగా చెప్పలేం. అందుకనే గల్తీ పత్రికలో ఏం చెప్పాడంటే, నేను ప్రకటిస్తున్న కుమారుడు నాయందు బయలుపరపను అనుగ్రహించబడ్డాడు. పౌలు గారు ఏం చెప్పారంటే, అన్యజనుల్లో కుమారుణ్ణి ప్రకటించడం అన్నాడు. ఇప్పుడు అన్యజనుల్లో కుమారుణ్ణి ప్రకటించడం అంటే, పౌలు యూదుడు కదండి, మరి అన్యజనులకు అపోస్తుడైతే యాక్సెప్ట్ చేయరు. యూదుల మధ్యలో ఆయనకి చాలా చిన్న చూపులు వస్తాయి. కాబట్టి పౌలు గారిని మేరీ వసంత్ గారిది నేనే వీడియో ఆఫ్ చేశాను, మిగిలిన వెయిటింగ్ రూమ్ పెట్టండి. గల్తీలకు రాసిన పత్రికలో అప్పటికే చాలామంది యూదులు ఏమనుకుంటున్నారు, ఇతడు ఇంతకు ముందు హింసించిన మతాన్ని ప్రకటిస్తున్నాడని ఆయన గురించి అనుకుంటున్నారు.
మాత్రమే కాదు, ఈయన యూదుడు, అన్యజనులతో కలిసిపోయాడు. ఈ విషయంలో కూడా చాలా ఆయన మీద వ్యతిరేకత ఉంది. కానీ ఆయన ఇలా అన్నాడు, గల్తీపత్రి 1:16లో, నేను ఏదైతే ప్రకటిస్తున్నానో ఆ ప్రకటన నా యందు బయలుపరప అనుగ్రహించబడింది. సో మీరు ఏది ప్రకటిస్తున్నారో అది మీ యందు బయలుపరచబడిందై ఉండాలి. అప్పుడే మీ ప్రకటన చాలా ధైర్యంగా ఉంటుంది. మీకు అర్థమైందా? 1:15లో కుమారుణ్ణి నేను ప్రకటించాలి, ఆ కుమారుడు 16లో నా యందు బయలుపరపను అనుగ్రహించబడుతున్నాను. నేను కూడా మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు ప్రకటించేది రెవల్యూషన్ అయితే మీరు చాలా ధైర్యంగా ప్రకటన చేయగలుగుతారు. సో అటువంటి ధైర్యంతో కొన్ని స్టేట్మెంట్లు చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల నిలబడినప్పుడు అక్కడున్న ప్రజలు రక్షణ శాశ్వతమని నమ్మరు, కానీ రక్షణ శాశ్వతం అనేది చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నామా లేదా? కొంతమంది రక్షణ పొందిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎటువంటి తీర్పు ఉండదని నమ్ముతారు. వారి మధ్యలో నిలబడి తీర్పు ఉంటుందని చెప్పగలమా? సో అదన్నమాట ధైర్యముగా బోధించుట. మన ప్రభు ఎలా బోధించాడన్నది మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనంలో, వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించాడు. దీనంతటి గల కారణం మరొకసారి చెప్తున్నాను, మీరు ప్రకటించేది మీ హృదయంలో అనుగ్రహించబడిందే ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5లో వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు అనే మాట అక్కడ చూస్తాం. వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు. ఇశ్రాయేల్ అన్న వెలుగు కలుగునుగాక అనే దగ్గర ఏముంది చదువు? ఇశ్రాయేల్ అన్న. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే అనే దగ్గర ఏముంది ఒకసారి చదవండి. 2 Corinthians 4th chapter 5th verse. 4:5. కాబట్టి సమయముకు రాకమునుపు. 2వ పత్రిక, మీరు మొదటి పత్రిక చదువుతున్నారు. సారీ, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఓకే అండి, ఇప్పుడు చూడండి, అంధకారంలో వెలుగు కలుగును గాక అని పలకాలి. అంధకారం అంటే మత సంబంధమైన ఆచారాలతో సంఘం నిండిపోయింది. రకరకాల మూఢనమ్మకాలతో ప్రజలు నిండిపోయారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకాశం ప్రకటించాలంటే ముందు అది మీ హృదయంలో ప్రకాశించిందై ఉండాలి. సో అటువంటి ప్రవక్తలు కావాలి, అటువంటి ధైర్యంతో చెప్పేవాళ్ళు కావాలి. అంతేగాని 400 మందితో స్వరం కలిపేవాడు వద్దు. 400 మందితో స్వరం కలిపేవాడు యెజబేలు ప్రవక్తలు కలిసిపోతాడు. యెజబేలు ప్రవక్తల్లో కాదు, ఓబద్య పోషిస్తున్న ప్రవక్తలు ఉన్నారు. అదే మనం కుమారదేవం వర్తమానంలో కూడా నేను చెప్పాను. ఓబద్య గుహలో 50 మంది చొప్పున 100 మంది చొప్పున, మల్టిపుల్స్ ఆఫ్ 5, 5తో గుణిస్తే వచ్చే 50, 5తో గుణిస్తే వచ్చే 100, అంటే 5 మీన్స్ గ్రేస్ అన్నమాట. వీళ్ళందరినీ గుహల్లో పోషిస్తున్నాడు. దానినే మనం విశ్వాస సంబంధమైన ఏర్పాటు అనే తల్లి పోషణ పొందుకుంటున్న ప్రవక్తలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో వీరిని గురించి దేవుడు ముందుగా ప్రవచించాడు. యెహోవా మనకు నీతి అని ప్రకటించే బోధకులు. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే, 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో అన్నాడు, ఒక్కటైనా తప్పిపోకుండా, బెదిరిపోకుండా, భయపడకుండా వీరు మందను మేపుతారా అన్నాడు. ఇప్పుడు పాలిచ్చే తల్లి బెదిరిగొట్టుది అనుకోండి, పాలు తాగే బిడ్డోడు కూడా బెదిరిగొట్టుడు అయిపోతాడు. తల్లి బెదిరిగొట్టుది కాదు, అంటే తల్లికి పిరికితనం లేదు. అప్పుడు ఆ పాలు తాగుతున్న పిల్లోడు కూడా పిరికితనం ఉండదు. తుల్లిపడి లేస్తాడు నిద్రలో. తుల్లిపడి ఎందుకు లేస్తున్నాడు? అమ్మకు కూడా తుల్లిపడి లేసే అలవాటు ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు పాలిచ్చే తల్లి పైన యెరూషలేం గురించి ఏం రాశాడు? పేతురు మొదటి పత్రిక 3:6, ఏ భయమునకును బెదరక ఉన్న తల్లి మన శార, ఆమె యోగ్య ప్రవర్తన కలిగిన తల్లి. నిజంగా 100 ఏండ్ల వయసు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏ భయానికి బెదరని తల్లి. ఎందుకంటే
54వ అధ్యాయం మొదటి వచనం, జయగీతము పాడుము లేదా జయ కీర్తన పాడుము, గొడ్రాల పిల్లలు కన్నదాన కేకలు వేయము. ఆమె ఎంత ధైర్యంగా కొన్ని వందల మంది మధ్యలో తమ ఇంటిలో మై మాస్టర్ మై మాస్టర్, నా యజమానుడా నా యజమానుడా అని విశ్వాసాన్ని ఆమె పలుకుతుంది. సో అది ఆమె యొక్క ధైర్యం. ఆమె పాలు తాగుతున్న పిల్లలం మనం. కాబట్టి తల్లి బెదిరిపోయేది కాకపోతే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పాడు, ఆ పిల్లలు కూడా ఎలా ఉంటారంటే చూడండి 4వ వచనం, భయపడరు, బెదిరిపోరు, తప్పిపోరు. ఈ లక్షణాలు వారిలో ఉంటాయి. ఎందుకంటే ఆ తల్లి భయపడేది కాదు. సమూయేలు హన్నా పాలు త్రాగాడు, తాగడే లేదు. సమూయేలు హన్నా పాలు త్రాగాడు. మోషే హెబ్రీ స్త్రీ పాలు తాగాడు. కాబట్టి మనము భయపడని బెదిరిపోని పాలు త్రాగుతున్నప్పుడు ఈ 23వ కీర్తనలో లేదా 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో కాపరులను గురించి రాశాడు. వీళ్ళు ప్రవచించబడిన కాపరులు, యెహోవా మనకు నీతి అని బోధించే కాపరులు. వీరిని పోషిస్తున్నవాడు ఓబద్య అయితే అదే దినాలలో యెజబేలు పోషిస్తున్న ప్రవక్తలు కూడా ఉన్నారు. తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఎదిరించడానికి చాలామంది ఆల్రెడీ పూనుకుంటారు. స్టెఫను మాట్లాడుతున్నప్పుడు తర్కించిన వారి సంఖ్య ఎంత? అపోస్తల కార్యాల గ్రంథంలో స్టెఫను మాట్లాడుతున్నప్పుడు తర్కించిన వారి సంఖ్య ఎంత? చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 9 నుంచి మీరు చూస్తే లిబెర్తేనులు, కురేనీయులు, అలెక్సాంద్రియులు, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో స్టెఫన్తో తర్కిస్తున్నారు. ఇంతమంది స్టెఫన్తో తర్కిస్తుంటుంటే స్టెఫన్ ముఖం ఎలా కనపడుతుంది? 15 బెదిరిపోతున్నట్టుందా? దేవదూత ముఖం వల్ల ప్రకాశిస్తుంది. ఎవరైనా క్వశ్చన్ అడిగితే చాలు చెమటలు పట్టేస్తాయి కొంతమందికి. ఎందుకు పడుతున్నాయి? ఎందుకంటే వర్తమానం మీరు నోట్స్ మీద రాసుకొని ప్రసంగాలు చెప్పేస్తున్నారు కాబట్టి. కానీ అది మీ హృదయంలో బయలుపరిచిన సందేశం అయితే అందులోంచి ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు దేవదూత ముఖం వల్ల ప్రకాశించాలి. చూసారా, మీరు ప్రజెంటేషన్ ఇచ్చారుగా కాలేజీల్లో, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు కాలేజీలో ప్రజెంటేషన్ ఇచ్చినాక లాస్ట్లో ఏమంటారు? ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడుగుతారా? అడగరా? ఎనీ క్వైరీస్, ఎనీ డౌట్స్ అని అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. మరి ఈరోజు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఎందుకు భయపడుతున్నారు? స్టెఫన్ను తర్కించినప్పుడు అక్కడ రాయబడింది, అతడు అగుపరిచిన జ్ఞానం, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఏమనంటే, ఎదిరించుటకు వీలు కాని వాక్కును దేవుడు మీ నోట్లో పెడతాడు. అలాగూ మనం సిద్ధపడాలి, అలాగూ మనం మాట్లాడాలి. 400 మందితో వాక్యాన్ని సరిచేయాలని, దానికి ఏదోలాగా లైన్ చేయాలని ప్రయత్నం చేయొద్దు. యెహోషాపాతు చెప్పినట్లుగా నేను కూడా మాట చెప్తాను. ఏదో ఒకవేళ మనం ఒకరిలో ఒకరు ఎన్నిక చేసుకుంటున్నామేమో, ఒకరితో ఒకరు సరి చూసుకుంటున్నామేమో, అందుకే మన గ్రహింపు లేదేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యానికి ముందు ప్రశాంత్ గారు ప్రార్థన చేసినప్పుడు చాలా విషయాలు చెప్పాడు. నేను కూడా మాట చెప్తాను. ఏదో మనం డబ్బా కొట్టుకుంటున్నట్టు కాకుండా ఒక్కసారి ఆలోచన చేసి వెనక్కి వెళ్దాం. ఒకసారి వెనక్కి తిరగండి. మన జీవితంలో ఇటీవల దినాల్లో మనం విన్న ఒక వర్తమానం ఏంటంటే, మర్మం విషయమైన దేవుని ఏర్పాటు అనే వర్తమానం విన్నాం. ఆ మెసేజ్ ఎంతమంది బాగా విన్నారు? ఆ మెసేజ్ ఎంతమంది గ్రహించారు? 2, అభిషేకం అంటే ఏమిటి? దేవుని అందల విశ్వాసానికి, యేసుక్రీస్తుని అందల విశ్వాసానికి తేడా ఏంటి? 2. 3, బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మల బాప్తిస్మం అనే దాని గురించి ఎంతమంది విన్నారు? సో వెరీ రీసెంట్గా మనం వింటున్న, అంటే నేను మధ్యలో ఇంక చెప్పట్లే, లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చి ఒక మాట చెప్తాను. ఇటీవల మనం వింటున్న సమాధానపరచబడిన సృష్టి అనే మెసేజ్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది గ్రహించారు? సో అంటే ఎప్పుడో చెప్పుకున్నా ఇప్పుడు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా ముందు కొనసాగలేకపోతున్నాం. అంటే ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. అహాబుతో స్నేహం చేయటం వల్లే యెహోషాపాతు ఈ అధ్యాయంలో చాలా సిగ్గునుందాడు. మీరు దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతున్నారు కానీ మీరు ఆల్రెడీ మీరు రాజుల గ్రంథంలో చదివారు. యెహోషాపాతు పంపించిన ఓడలు ఏమైనాయి?
ఎస్ఎన్ గెబర్ దగ్గర ఓడలు బద్దలైపోయినాయి అని మనం ఆల్రెడీ చదివాం కదా. అంటే ప్రయత్నాలలో వాడిపోవటం అన్నమాట. చేస్తున్న ప్రయత్నాల్లో ఫెయిల్ అవటానికి గల కారణం ఈ యెజబేలు ప్రవక్తలతో స్నేహం చేయటం, లేకపోతే యెజబేలు భర్తతో స్నేహం చేయటం అనేది మీరు మర్చిపోవద్దు. యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే 1వ అధ్యాయం వచనం 11లో ప్రయత్నాల్లో వాడిపోవటం. ఎప్పుడైనా మనం ప్రయత్నాల్లో వాడిపోతున్నామో అనేది కూడా చెక్ చేసుకోవాలి. ప్రత్యక్షతలు, ప్రయత్నాలు ఇవి మరి మాట్లాడుకోకుండా ముందుకెళ్ళిపోకూడదు కదా. పౌలు గారు గలతీ పత్రికలు ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక చూడండి, వచనం 2వ అధ్యాయం వచనం 2 చదవండి. 2:2 నా దేవదర్శన ప్రకారం వ్యర్థమేమో లేక వ్యర్థమైపోయినదేమో అని. చూసారా, ఒక్కొక్కసారి ప్రయాస పడుతున్నాం అనుకోవద్దు. అసలు ఈ ప్రయాస పడవలసిన ప్రయాసైనా. పౌలు గారు చోట ఏమన్నాడు, నేను పోట్లాడుతున్నాను అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, గాలిని కొట్టినట్టు పోట్లాడట్లేదు అన్నాడు. అన్నాడా లేదా? కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 9వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమన్నాడు, గాలిని కొట్టినట్టు అన్నాడు. 27వ వచనం. అంటే ఏమో ఏదో పోట్లాడుతున్నాను అన్నాను కానీ అవతల ప్రక్క ఎవరు అని ఎవరు అడగట్లేదు నన్ను. అవతల ప్రక్క ఎవరు గాలి అనుకోండి, గాలితో పోట్లాడితే అది పోరాటం కిందకి రాదు కదా. ప్రయాసపడుతున్నాను అంటున్నాను, అది అసలు నిజంగా పడాల్సిన ప్రయాసేనా? కాకపోతే నా ప్రయాస, నా పోరాటం అయ్యయ్యో ఇంతవరకు చెప్పుకున్న అతిశయం అంతా వ్యర్థమైపోయింది. అందుకనే కూర్చొని కొన్నిసార్లు మనం కట్టింది ఒకసారి నిజంగా కట్టుబడో కాదో చూసుకోవాలండి. ఇక్కడ చెప్తున్నాడు, నా ప్రయాస వ్యర్థమైపోయిందేమో అని. ఏం చేశాడంటే తీతును వెంట పెట్టుకొని యెరూషలేముకి వెళ్ళాడు. వెళ్ళగానే తీతు మరి అన్యజనుడు కదండి. మరి యెరూషలేములో ఉన్నవారు ఎవరు కూడా సున్నతి పొందమని తీతును బలవంత పెట్టలేదు. సో పౌలుతో కూడా ఎవరు వేరుగా మాట్లాడలేదు. సో అప్పుడు పౌలు తాను ఏ సువార్తనైతే పట్టుకున్నాడు, తాను ఏ పరిచర్య అయితే చేస్తున్నాడు, దాని విషయంలో ఆయన ధైర్యంగా ఉన్నాడు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరైనా, కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరైనా టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలా వద్దా? లేదు. ఇలా చెప్పుకుందాం, ఫైనల్ ఎగ్జామ్కి ముందు ప్రీ ఫైనల్స్ ఉంటాయి కదా, వాటిని అటెంప్ట్ చేయాలంటారా? ఫైనల్ ఎగ్జాము ఏ ఫార్మాట్లో ఉంటుందో ఆ పేపర్ని అటెంప్ట్ చేయాలొద్దా? ఏం సుమంత్, చేయాలొద్దా? యూనిట్లు రాసేస్తే ఫైనల్ ఎగ్జామ్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఫార్మాట్ని యూనిట్ ఎగ్జామ్ పేపర్ ఫార్మాట్ ఒకేలా ఉంటుందా? ఉండదండి. అందుకని ఖచ్చితంగా మీరు కొన్ని టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నారో ఫైనల్ ఎగ్జామ్ ఫార్మేట్లో ఉండే పేపర్సే మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు ఎలా ఉంటుందో అటువంటి మోడల్స్ పెట్టుకోండి మీ జీవితంలో. ఎప్పటికప్పుడు ఒరే ఈరోజు మనం క్రీస్తు న్యాయపీఠం ఆడుకుందామరా అని పిల్లలతో చెప్పండి. ఆడుకుందాం డాడీ అని. అంటే జస్ట్ ప్రతిరోజు ఒక క్రీస్తు న్యాయపీఠాన్ని మనం కలిగి ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఏమో ప్రయాస పడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఇది ప్రయాసం మరి రేపు పొద్దుట ఒకేసారి ఫైనల్గా అక్కడ పెట్టినప్పుడు ఇది కాదన్నాడు అనుకోండి, ఇక మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం ఉండదు కదా. పోరాడుతున్నాం కానీ ఇది పోట్లాడు కాదన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే సత్యనారాయణ గారు అరగంట చదువుతున్నాడు మన పరిచర్య. ఈ అరగంట సేపు ఆయన చదువుతున్నాడు కాబట్టి ఏదో జరిగిపోతుందని ఒకవేళ అనుకుందాం, ఏం జరగట్లేదు అనుకోండి, ఏదో జరుగుతుంది అనుకున్నాం. రేపు పొద్దున యేసు ప్రభు దాన్ని తూచినప్పుడు తేలిపోయింది అనుకోండి, మెనే టేకులో పర్సన్ అన్నట్టు. ఒకవేళ మనం తేలిపోయామనుకోండి, సత్యనారాయణ గారు సిగ్గుపడాలి, నేను సిగ్గుపడాలా, మన పరిచయాలన్నీ సిగ్గుపడాలి కదా. అందుకనే ఏం చేయాలా, అసలు మనం ఏదో డబ్బా కొట్టుకుంటున్నామేమోలే, నిజంగా ఏమైనా ప్రత్యక్షతలు వస్తున్నాయా, నిజంగా ఏమైనా మేరలు ఏర్పడుతున్నాయా, నిజంగా ఏదైనా ప్రజల క్షేమాభివృద్ధి జరుగుతుందా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. మైక్ ఇచ్చి ప్రసంగం చేసేమండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరు అటువంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకండి. మైక్ ఇచ్చేసి ఒక అరగంట ప్రసంగం చేయి, నువ్వు బాగా చేస్తే నేను నీకు కిరీటం ఎత్తానని అంటావు. కాబట్టి ఇక్కడ చేసే ప్రసంగాలు యేసు ప్రభు దగ్గర కూడా చేసేస్తారు కొంతమంది. మైక్ ఎట్లేదా అండి అని అడుగుతారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట.
మైకులు ఏమి ఉండవు, డైరెక్ట్గా నువ్వు చేసిన పని అగ్నిలో పరీక్షించబడుతుంది. పౌలు గారు చెక్ చేసుకున్నట్టు మీరు అందరూ చెక్ చేసుకోండి. ఈ రోజుకి మీరు పడింది ప్రయాస వ్యర్థం కాలేదు అని ధైర్యం తెచ్చుకోండి, చాలు అంతే. మీరు పడిన పోరాటం గాలితో కాదు అని మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక్కడ చూడండి, మికాయా వలె మనం ఉండాలి. ఆ 400 మందితో కలవకుండా ప్రయత్నం చేయాలి. అహాబుతో ఎంత మాత్రం వియ్యం అందకూడదు, స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మికాయా ప్రవచించిన తర్వాత యెహోషాపాతు ముందుకు వెళ్ళొచ్చా, ఆగిపోవచ్చా? చెప్పండి మీరు నాకు ఆన్సర్. మికాయాది 400 మందితో ఏకీవించిందా స్వరం? అలాగే ఉందా, తేడా ఉందా? పూర్తి విరుద్ధంగా ఉందండి. ఉంది. ఉన్న తర్వాత యెహోషాపాతు ఆగాల, వెళ్ళాల ముందుకి? ఆగాలే, అడిగాడు కాబట్టి, ఫస్ట్ ప్రత్యక్షత లేదని అనిపించింది కాబట్టి ఇప్పుడు సందేశం స్పష్టంగా వచ్చినప్పుడు ఆగిపోవాలి. ఆగాడా? ఆగలే, ఆగడు. అందుకుంటాడు. ఆగడండి. ఎందుకు ఆగడంటే ఆల్రెడీ అయ్యగారు కలిపాల్సింది కలిపేసాడు. ఇంకేం ఆగుతాడండి? కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి ఇంతవరకు హృదయం ప్రత్యక్షతలతో నడిపించబడింది కదా, సో ఆ లోటు కనిపించింది. కాబట్టి తెప్పించుకున్నాడు. మికాయా వచ్చి చాలా ధైర్యంగా చెప్పుడు, చెంప మీద కొడతారని తెలిసినా ధైర్యంగా చెప్పాడేంటి అని ఆయన ఆలోచించాడు. యెహోషాపాతు ఆలోచించలేదు. ఆ చెంప మీద కొట్టినోడిని కూడా ఏమనలేదు. ఈయన కలిసి వెళ్ళాడు అనమాట. మీకు విచిత్రం ఏంటంటే, యుద్ధానికి వెళ్తే మారువేషం ధరించుకున్న ఇశ్రాయేల్ రాజును గుర్తించక అందరూ యెహోషాపాతు రాజు అనుకొని మీద పడ్డారు. ఎందుకంటే వాళ్ళు తీర్మానం చేసుకున్నారంటే ఏమని, ఈసారి యుద్ధం మనం అందరితో చేసి టైం వేస్ట్ చేసుకోవద్దురా, డైరెక్ట్ రాజు మీదకి పడిపోదాం అనుకున్నారంట. రాజు మీద పడదామంటే ఈ ఇశ్రాయేల్ రాజు గారు ఏమో ఇశ్రాయేల్ రాజులా రాలేదు, మారువేషం ధరించుకొని వచ్చాడు. ఈయనే రాజు అనుకొని మీద పడతా అంటున్నాడు వాళ్ళతో. అయ్యబాబు నేను రాజుగారిని కాదంటున్నాడు. యుద్ధానికి రావటం ఎందుకు? ఇప్పుడు నిజంగా నువ్వు ఇశ్రాయేల్ రాజు కాదు, నువ్వు రాజు కాదా? ఇశ్రాయేల్ రాజు కాదులే, నువ్వు రాజువే కదా. మరి రాజు అయినప్పుడు యుద్ధం చేసే నేర్పరితనం నీ దగ్గర ఉండాలి కదా. మరి ఇక్కడ ఎందుకు నేను ఇశ్రాయేల్ రాజును కాదంటున్నావు? అంటే రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం లాంటి పరీక్షలు వచ్చినప్పుడు నేనేం స్నేహం చేయలేదండి, నేను ఇశ్రాయేల్ రాజును కాదండి అని చెప్తారా? లాభాన్ని అపేక్షించినప్పుడేమో ఇశ్రాయేల్ రాజుతో కలుస్తారా? ఆలోచన చేయండి. ఈ అధ్యాయంలో ఎంత స్పష్టంగా ఉందంటే మీరు చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 31వ వచనంలో యెహోషాపాతు మొర్ర పెడుతున్నాడు అన్నమాట. యెహోషాపాతు మొర్ర పెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఇశ్రాయేల్ రాజు అనుకొని యుద్ధం చేస్తున్నారు అనే మాట మనం చూస్తాం. సో ప్రియులారా, రిజల్ట్స్ చాలా క్లియర్గా వస్తాయండి. ఈరోజే మనము మంచి తీర్మానం చేసుకుందాం. ఈరోజే మనము మంచి నిర్ణయం చేసుకుందాం. మనకి ఎప్పటి నుంచి వాక్యం సరిగ్గా రావట్లేదు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, అదేదైనా ఒక దురాత్మేమో కదా. ప్రతి అబద్ధ బోధ ఒక దురాత్మ. యోహాను 1:4. మరి దాంతో మనం స్నేహం చేసినంతకాలం మనకు రావాల్సిన నడిపింపు రాదు. ఏంటండి సామాన్యమైన సంగతి అనుకుంటున్నారా? వాక్యం చెప్పినప్పుడు నడిపింపు రాకపోతే పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే వాక్యం వస్తున్న వాళ్ళని చూస్తే బెదిరొచ్చేస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళకేమో రెఫరెన్స్లు అందుతున్నాయి, ప్రత్యక్షతలు వస్తున్నాయి, నూతనత్వం కనపడుతుంది. మనం చూస్తే ప్రజలు ఇతను ఏం చెప్తలేదండి అనేస్తారు కదా. మరి ఇవన్నీ మనం ఎదుర్కోవాలన్నమాట. అసలు కోరుమావిడిలో పరిచర్య గురించి నిన్న జాన్ మాట్లాడుతుంటుంటే నాకు చాలా విచిత్రం వేసింది. ఆల్రెడీ నిలబడి మాట్లాడుతుంటుంటే వాక్యాలు వచ్చిన తర్వాత ప్రజలు అన్నారంట, మీరు అసలు ఏం చెప్తలేదు, కథలు చెప్పేస్తున్నారు, మీరు కాలక్షేపం చేస్తున్నారు అన్నారంట. ఈ పెద్దలు భయపడిపోయి ముందు ఈ బైబిల్ స్టడీ ఆపించండి ఫస్ట్ అని 4 వారాలకు బైబిల్ స్టడీ ఆపించారు. ఇప్పుడు ఏంటంటే మాకు వాక్యం రాదు అని ప్రజలు అనేసుకుంటున్నారు, ఇప్పుడు చెప్పేసుకుంటున్నారు. ఇది మనం కంటిన్యూ చేస్తే రేపొద్దున మనల్ని వీళ్ళు ఉండనీయరు అని చెప్పి ఇప్పుడు ఒక 4 వారాలు అలా ఆగండి అన్నారనమాట.
నేను ఇలా అంటున్నాను, ఇక్కడ ఆపుతారు, మరి ప్రభు దగ్గర కూడా ఆపుతారా? అక్కడ కూడా ఆపుతారా? కదా, చాలా భయం వేస్తుంది. సౌలుకు దావీదుని చూస్తే ఎందుకు భయం? సౌలు ముందు దావీదు ఎంత ఉంటాడండి? ఎందుకు భయపడుతున్నాడు? యెహోవా అతనికి తోడై ఉండటం చూసి భయపడుతున్నాడు. నేను ఇలా అంటాను, వాడబడుతున్న వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది చంపుతారు? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను నేను. కలలు కనేవాడిని గుంతలో పడేద్దాం, చంపేద్దాం, వాడి కళలు ఏమవుతాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది చేసే పని ఏందనుకున్నారు? అతన్ని ఎక్కడ ఫోన్లో, అసలు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుతున్నారేమో అని. ఇదిగో నిన్నెక్కడ కనబడినీయం సంఘాల్లో, ఇవి ఆ బెదిరింపులు. నిన్నెక్కడ వాడబడినీయం, చూసుకో నువ్వు ఎలా వాడబడతావు అని అంటే ఎంతమంది దొక్కేస్తారా బాబు? ఎంతమందిని మీరు గోతులేసి కప్పెట్టేస్తారు? దేవుడు వారిని లేపి మరొక చోట వాడుకుంటాడు. దయచేసి మీరు ఇటువంటి బెదిరింపులకు భయపడద్దు. యెహోవా నన్ను పంపించినప్పుడు, కాదేశు బర్నియాలో నుండి మోషే నన్ను పంపించినప్పుడు, నేను సమాచారాన్ని ఎవ్వరికి భయపడకుండా చూచినది చూచినట్టే నేను చెప్పాను. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు ఎదుట వచ్చి, రాజాదిరాజా నీ కుమారుడు ఎక్కడ పుట్టాడని ఏమో అనలేదు వాళ్ళు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అప్పటికి రాజుగా ఉన్నవాడి సన్నిధిలోనే చెప్పేశాడు. అహాబు ఎదుటికి వచ్చిన మీకాయ చెప్పాడు ఏమనంటే, ఈ 400 మందితో నా స్వరం కలవదు అని చెప్పి రామోత్ గిలాదు మీదకి వెళ్ళకూడదని చెప్పాడు కదండి. దేవుడు మీకు అట్టి ధైర్యము నడిపింపు అనుగ్రహించును గాక. ఎందుకంటే రేపు రిజల్ట్స్ చాలా క్లియర్గా వస్తాయి అన్నమాట. ప్రభువు చాలా క్లియర్గా మాట్లాడతాడు. ఆ రోజు చెప్తాం మనం ఏమనంటే, నాకు ఈ ఇశ్రాయేల్ రాజుకి ఏ సంబంధం లేదు, నేను ఇశ్రాయేల్ రాజును కాదన్నట్టు. కానీ చెప్పినా అప్పుడు చెప్తాం ఎందుకు? ఎందుకంటే అటాక్ మన మీదకి వస్తుందని. కానీ ముందే కదండి, ముందే కలవకూడదు. ఎందుకు కలవకూడదంటే, అతడు యెజబేలు భర్త, బయలు ప్రవక్తలను పోషిస్తున్న యెజబేలుకు అతడు భర్త. ఆ విషయం మనం మర్చిపోవద్దు. అహాబుని అడగాల ఏమనంటే, నీ భార్యతో నువ్వు సమ్మతిస్తున్నావా అని అడిగితే ఖచ్చితంగా సమ్మతిస్తున్నాడు. ఖచ్చితంగా సమ్మతించేవాడితో మన సమ్మతి లేదు అని మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో దేవుని ఆత్మ మీకు అందరికీ ఇటువంటి మంచి ఆలోచన కలిగించును గాక. ఎందుకంటే మనమందరం ఆ దినం కొరకు సిద్ధపడుతున్నాం. హెబ్రీ పత్రిక 10:24 ఆ దినము సమీపించుట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ దినం కొరకు మనం అందరం సిద్ధపడదాం. ఈ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, ఇశ్రాయేలు రాజు ప్రొద్దు గురుంకు వేళ చనిపోయాడు. ఇది ఎలా జరిగింది చూడండి, మనం చూద్దాం. వచ్చిన 32 చూడండి, 33. ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టాడు అన్నమాట. వీడెక్కడి నుంచి వచ్చాడండి అసలు యుద్ధానికి? గురి చూడకుండా వేసేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో. ఈ తింగరోడిని ఎందుకు తెచ్చాడో సాతానుగాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు కూరాకులు తేండ్రా బాబు అంటే ఎలీషా దగ్గర నుంచి వెళ్ళినోడు వెర్రి తీగని తెచ్చినట్టు, యుద్ధానికి రండిరా బాబు అంటే గురి చూసి విసరగలిగిన వాళ్ళు తెచ్చుకుంటారు ఎవరైనా. కానీ వీడెందుకు వచ్చాడంటే, ఈడు ఇశ్రాయేల్ రాజును లేపుతాకే దేవుడు ఈయన తెచ్చాడు అన్నమాట. మీరు చూడండి, సౌలుని చంపింది ఎవరో. కాబట్టి ఆలోచన చేయండి, ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటాడో కూడా తెలియదు. కాకి అపవిత్రమైన పక్షే, కానీ ఏలియాను పోషించడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే ఇప్పుడు చూడండి, 10th క్లాస్ కొంతమంది కరోనాలో దాటేశారు చూసారా, యోర్దాన్ నది దాటినట్టు. మరి అలాంటి వాళ్ళు అందరూ ఇందులో వాడబడతారు. మరి ఆర్మీ సెలక్షన్లో ఎలా వచ్చాడండి? ఎందుకంటే మీరు దావీదు సైన్యం చూసారా, దావీదు సైన్యం గురించి ఏం రాశాడు? సో వాళ్ళు వింటెను ఎలా వాడతారు, రాయిని ఎలా విసురుతారు, గురిని ఎలాగో వాళ్ళు కొడతారో, మరి ఆర్మీ ట్రైనింగ్లో చాలా క్లియర్గా గురిని కొట్టాలి కదా. మరి గురి చూడనోడు ఎట్టొచ్చాడు? కాబట్టి వీడు కరోనాలో పాస్ అవటం అనేది మన ఇశ్రాయేల్ రాజు గారి కొరకే పాస్ అయ్యాడు. సో ఇప్పుడు వాడబడ్డాడు అనమాట. కాబట్టి తప్పించుకోలేం మనం. దేవుడు ఎలాగైనా అప్పగించవలసిన వారిని అప్పగిస్తాడు. ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, చాలా గొప్పగా హెచ్చించబడిన తర్వాత చేయకూడని స్నేహాలు చేయటం వల్ల వచ్చే ప్రమాదాలు, సాంగత్యాలు చేయటం వల్ల వచ్చే ప్రమాదాలు మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం రావట్లేదండి మీకు ఎవరికైనా, మీరు ఖచ్చితంగా సరిచేసుకోండి.
ప్రత్యక్షత లేనంత కాలం మనం చేసే ప్రయాస వ్యర్థమైపోయిద్ది, మనం పడే పోరాటం వ్యర్థమైపోయిద్ది. కాబట్టి ఒకసారి నిలిచి ఆలోచిద్దాం. ఏదో చెప్పుకున్నాయి చెప్పుకుంటూ కాలక్షేపం గడపవద్దు. నేను ఇంకో మాట కూడా ఎలా అంటాను, కొంతమంది ఏమంటారంటే ఎందుకు అంత ఖర్చులు, ఎందుకు అంత అవసరమా అని అనేవాళ్ళకి నేను చెప్తాను, అతడు ఎలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాళ్ళంతమంది విస్తారంగా డబ్బులు తిండికిని ఈ ఆర్భాటాలు ఖర్చు పెడుతున్నారు కదా, మనం దేవుని పని ఖర్చు పెట్టుకుంటున్నాం కదా. అవసరమైతే అప్పు చేసైనా దేవుని పనిలో మనం ఖర్చు పెట్టుకుంటాం. ఎవడైనా వచ్చి నా అతిశయాన్ని నిరర్థకం చేయటం కంటే నాకు మరణమే మేలు అన్నాడు పౌలు గారు కొరింథీ 1:9 అధ్యాయంలో. అలాగూ ఈరోజు దేవుని పని జరుగుతున్నప్పుడు, మనం ప్రయాసపడుతున్నప్పుడు, సతీష్ అన్న ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు హైదరాబాద్లో ఆరాధన జరుగుతుంది కదా, మరి మీరు ఖచ్చితంగా 2 వారాలు అని చెప్పలేదు, మీరు రావాలి, ఎందుకంటే అందరూ కూడా అడుగుతున్నారు వస్తారా అని అన్నాడు అనమాట అన్న. నేను ఇలా అంటాను, అసలు ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ప్రత్యక్షత లేకపోతే ప్రజలు కోరుకుంటారా? వాక్యం లేకపోతే ప్రజలు కోరుకుంటారా? ఇంకో మాట చెప్తాను, అసలు వాక్యం లేకుండా మనం డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలా? నేను అది కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేయాలా? వాక్యం లేనప్పుడు ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఆ డీజిల్ ఖర్చులు, వీటన్నిటి విషయంలో మీరు లెక్క చెప్పాలి కదా. నువ్వు వెళ్ళినప్పుడల్లా ఒకటే ప్రసంగం చెప్పేసి వెళ్ళినప్పుడల్లా నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, ఇన్ని ఖర్చులు, ఇన్ని డబ్బులు నువ్వు వేస్ట్ చేస్తున్నావు, రూపాయి విషయంలో కూడా నువ్వు ప్రభుకి లెక్క చెప్పాలి. అందుకనే తిరుగుతున్న వారు మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా దేవుని సొమ్ము అని తెలుసుకొని ప్రత్యక్షత లేకుండా తిరిగితే మాత్రం ఆగిపోండి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఎవరో తిరుగుతున్నారని మీరు తిరగొద్దు దయచేసి. ట్రైన్లకి, ఫ్లైట్లకి, బస్సులకి, కార్లకి ఖర్చులు పెట్టొద్దు. ఎందుకంటే మీరు వెళ్ళి చేసే ప్రసంగాలు ఎప్పుడు చేసినవి చేస్తున్నారు. అంతకుముందు మీ దగ్గర ఉన్న సరుకు ఇదే, ఇప్పుడు సరుకు ఇదే, సరుకు మారలే. ఒక ఆయన అన్నాడు కదా వాక్యం, నేనేదో వాక్యం చెప్తుంటుంటే ఆయన నా కౌంటర్ ఎత్తక మాది పాత ఇనప సామాను సరుకే, మా దగ్గర ఇదే ఉంటుందా అన్నాడు ఆయన. అది ఎందుకు అంటాం? ఇప్పుడు పాత ఇనప సామాను సరుకు చెప్పకూడదు కదండి. ఎందుకంటే నవీన పురుషుడు గురించి ఏం చెప్పాడు కొలసి పత్రికలో 3వ అధ్యాయంలో? దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీనపరచబడుతున్న పురుషుడు అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నూతనత్వం రావాలి కదా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్లో ఉన్నవాళ్ళు ఏమడుగుతున్నారు? క్రొత్త సంగతులు అడుగుతున్నారు. వాళ్ళ క్రొత్త సంగతులు ఉంటాయా సూర్యుని క్రింద ఉన్నవారికి? ఉండవు కదా. ప్రసంగి గ్రంథంలో ఉన్న ప్రసంగాలు కాదు మన పరమగీతంలో ఉన్న ప్రసంగాలు. మరి మన దగ్గర క్రొత్త లేకపోతే ఎలాగా? అన్న అభిషేకం గురించి నువ్వు ఎప్పుడో చెప్పావు కదా. ఎప్పుడో చెప్పాను, వెరీ గుడ్. కానీ అప్పుడు చెప్పలేదుగా యేసుప్రభు నందు విశ్వాసం ఉంచడం అని. అది ఇప్పుడు నేర్పించాడు దేవుడు. ఏర్పాటు గురించి ఎప్పుడో చాలాసార్లు చదివాం. అవును, ఎప్పుడు చదివాం? యానంలో ఫస్ట్లో ఫ్లెక్సీ కొట్టించినప్పుడు టైటిల్ ఏంటి? విశ్వాస సంబంధమైన ఏర్పాటు. ఓకే, అప్పుడు ఏర్పాటు చెప్పాం. కానీ అప్పుడు ఏర్పాటు చెప్పినప్పుడు మర్మం విషయమైన ఏర్పాటు అనే వర్తమానం రాలేదు కదా. రాలేదు, నిజమే. నీతిమంతులుగా తీర్చబడతాం ఎప్పటి నుంచో చెప్తున్నాంలే బాబు. కృప వల్ల నీతి అనేది ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ కృపచేత రక్షణ, కృప వల్ల నీతి అనే దానికి వ్యత్యాసం చెప్పలేదు కదా. మరి ఇటువంటి ప్రత్యక్షత ఉంటేనే మీరు ఖర్చులు పెట్టండి. ఇంకోటి చెప్తాను, వెనదీయక డబ్బులు ఖర్చు పెట్టండి ప్రభు పనిలో. సత్యనారాయణ అనే సాక్ష్యం అడగండి. పాస్టర్ గారు మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగి ఏదైనా ప్రయాణాలు చేస్తాడా అని అడగండి, ధైర్యంగా అడగండి. మీరు అడగాల. ఎందుకు అడగాలంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచో ఆర్థిక సహాయం అవుతుంది, ఎలా చేస్తారని. ఏం లేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతున్న కంపెనీలో మీరు పెట్టుబడి పెడతారా పెట్టరా? నేను కూడా ఇలాగే చెప్తాను. దీనివల్ల రేపొద్దుట అత్యద్భుతమైన పంట వస్తుందంటే అప్పు చేసైనా దానిలో పెట్టుబడి పెడుతున్నారు కదా. మరి మన వ్యవసాయంలో పెట్టుకోద్దా? మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము అన్నాడు కొరింథీ 1:3 అధ్యాయంలో. మరి మన వ్యవసాయంలో పెట్టుబడి పెట్టొద్దా? అందుకని పెడతాం. ఆయన పలుమార్లు నన్ను ఒక మాట అడుగుతారు, ఏమని? పాస్టర్ గారు ఖర్చు పెట్టేస్తున్నారు, ఉన్నాయా అని అడుగుతారు. అంటే సేవా పిలుపులోకి మీరు వచ్చిన తర్వాత మీరు బయట ఉండే వాళ్ళకి సేవా పిలుపులు ఉండే వాళ్ళకి తేడా ఉంటుంది. ఇందులో ఉన్న వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది. ఏంటి? మనం ఖర్చు పెడితే రేపొద్దుట విస్తారమైన పంట వస్తాయి. మనమేమి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రైతులకు కలుగుతున్నాయి చూసారు, ఈ ప్రభుత్వాలు తెస్తున్నాయి. ఆ పరిస్థితులు దేవుడు మనకు తేడండి. మీరు
ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి దేవుడు ఖచ్చితంగా మీకు ఫలితం ఇస్తాడు. కానీ ఎవరినో చూసి మీరు వాతలు వేసుకోవద్దు దయచేసి. ఏదో ఆయన తిరిగేస్తున్నాడు నేను కూడా తిరిగేయాలని మీరు ఎవరు అనుకోవద్దు. ప్రత్యక్షత ఉంటేనే తిరగండి. ప్రయాస వ్యర్థం కాదు, పోరాటం వ్యర్థం కాదు. లేదంటే మనం ఖర్చు పెట్టిన దానికి మంచి ఫుడ్ తినండి. దేవుడు మంచి ఫుడ్ తినొద్దు అంటలేదు. మంచిగా మీకు ఇచ్చినవి బట్టలు వేసుకోండి, దేవుడు వేసుకోవద్దు అనట్లేదు. కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా మీరు చేస్తున్న ఖర్చులు చూస్తే మరి వీటి విషయంలో మనం లెక్కలు చెప్పాలని దయచేసి ఎవరు మర్చిపోద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. హోప్ నెంబర్ 60 నాగిని గారు వాక్యం విన్నారా? హోప్ నెంబర్ 60 నాగిని సిస్టర్ వాక్యం విన్నారా వాక్యం? సత్యనారాయణ అన్న క్వశ్చన్లు అడుగుతాడు మిమ్మల్ని, మీటింగ్ అయ్యాక ఆన్సర్లు చెప్పండి. రైట్. ప్రభుకి స్తోత్రంలో ఈ వర్తమానం ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. మనము మికాయా వలె ఉందాం, ధైర్యంగా మాట్లాడదాం, ప్రభు మనల్ని అందరిని వాడుకోవాలని వేడుకుందాం. యెహోషాపాతులాగా దయచేసి యెజబేలుతో స్నేహం చేయొద్దని, సాంగత్యం చేయొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యక్షత రాదు. మళ్ళీ చెప్తున్నాను, యెజబేలు ప్రవక్తలకు ప్రత్యక్షత రాదు. ఎందుకు రాదంటే యెజబేలు ప్రవక్తలు అబద్ధ బోధకులు, వాళ్ళకి ప్రత్యక్షత రాదు. వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే మీకు కూడా రాదు. ప్రత్యక్షత లేనప్పుడు మీరు పడే ప్రయాస కాలిపోతుంది, పోరాటం కాలిపోతుంది. అది మనకు సంభవించకుండును గాక. మనమందరం దేవుని కృపచేత కాపాడబడుదుము గాక. ప్రభు వచ్చే దినం వరకు నీకు కలిగింది గట్టిగా పట్టుకోమని ప్రేమతో తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రభు మీ అందరికీ అట్టి కృప స్వస్థ బుద్ధి దయచేయను గాక. ఆమేన్. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం నుంచి మనకు ప్రభు కొన్ని సంగతులు కాలము దేవుని సేవకులను వాడుకొని అందించారు. నిన్నటి అధ్యాయంలో మనం నేర్చుకున్నట్లుగా ఆయన రాజ్యం స్థిరపడి ఆయన సైన్యం కూడా వృద్ధి చేసుకొని కాల్బలం సుమారుగా 11 లక్షల మంది వృద్ధి అయిన తర్వాత ఏ విధంగా ఆయన చేసినటువంటి అవివేకమైనటువంటి పని ద్వారా కలిగినటువంటి నష్టాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం యెహోషాపాతు గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున యెజబేలు భర్త అయినటువంటి ఆహాబుతో మరి స్నేహం కోరుకొని ఆయన చేసినటువంటి అవివేకమైన పని వల్ల కలిగినటువంటి సిగ్గుని గురించి మనం నేర్చుకున్నాం. అలాగే వారు రామాత్ గిలాదు మీదకి వెళ్దామని అడిగినప్పుడు ప్రవక్తలు పిలిచినప్పుడు 400 మంది ప్రవక్తలు వెళ్తే మనకి ప్రభు మనకి అప్పగిస్తాడు, దేవుడు మనకి అప్పగిస్తాడని వారు చెప్పినప్పుడు అది ప్రత్యక్షతలాగా అనిపించక ఆయనకి యెహోషాపాతు గారికి ఇంకెవరు చెప్పేవారు లేరా అన్నప్పుడు ఆయన వేరే ప్రవక్తను మనం పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. మికాయా పిలిచినప్పుడు మికాయా ఒక్కడే ధైర్యంగా దేవుడు ఏదైతే సెలవు ఇచ్చాడో అది ధైర్యంగా బోధించినప్పుడు ఆయన చెంప మీద కొట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఆ దేవుడి ద్వారా సెలవు ఇచ్చినటువంటి ప్రత్యక్షత కలిగి ఆ మాట విన్నప్పుడు కూడా ఆయన వెనక ఆలోచించకుండా తిరిగి యుద్ధానికి వెళ్ళినట్టుగా అక్కడ జరిగినటువంటి పరిణామాలు, యుద్ధంలో ఇశ్రాయేల్ రాజు చనిపోవడం, ఇవన్నీ పరిస్థితులను చూసి మనకు ప్రభు కొన్ని సంగతులు నేర్పించారు. మనం స్థిరపడిన తర్వాత మనం ఏ విధంగా అయితే దేవుడు మనకు ప్రత్యక్షత ఇస్తూ మనకు ముందు కొనసాగిస్తున్నప్పుడు మనం చేసే స్నేహాలు, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనదని. యెజబేలు ప్రవక్తలు అనగా అబద్ధ బోధకులతో కనుక మనం ప్రయాణం చేస్తే తిరిగి మన ప్రత్యక్షత ఆగిపోయి మనం ఏ విధంగా ప్రత్యక్షత లేనప్పుడు పొందే అవమానం గురించి, వాక్యం నడిపింపు లేనప్పుడు నిలబడినప్పుడు వాక్య ప్రత్యక్షత లేకపోతే మరి ఎప్పుడు మనకి ఉన్నటువంటి సంగతులు ఎప్పుడు మనం తెలిసినటువంటి సంగతుల్లోనే ముందుకెళ్తాం కాబట్టి ప్రజలకి అక్కడ క్షేమాభివృద్ధి కలగదు. కాబట్టి అక్కడ మనకి వాక్య నడిపింపు లేనప్పుడు మనకి అవమానం కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనం మికాయా ఏ విధంగా అయితే ధైర్యంగా బోధించాడో అలాగే మనం దేవుని వద్ద నుంచి సంగతులు పొందుకుని ప్రత్యక్షతకు పొందుకుని ధైర్యంగా బోధించాలని. కాబట్టి మనం వృద్ధి చెందుతుందా లేదా పరిచర్య అన్నది ప్రాముఖ్యమైనది. ప్రత్యక్షత కలిగితేనే పరిచర్య విస్తరిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మనం చేసే పరిచర్యలో వృద్ధి లేనప్పుడు, మనకు ప్రత్యక్షత లేనప్పుడు చేసేది ఎవరో చేస్తున్నారని మనం కూడా అదే విధంగా పరిచర్య చేస్తున్నప్పటికీ మనకు ప్రత్యక్షత లేకుండా చేసే పరిచర్య ఏ విధంగా కాలిపోతుందో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కలిగి చేసే పరిచర్య ఏ విధంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుస్తుందో మరి యొక్క వర్తమానం ద్వారా దేవుడు సేవకులను వాడుకొని అందించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ
శ్రేష్టమైన సంగతులు అందించిన సేవకులు కూడిపరచు వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు అలాగే పరిచయాలు సహకరిస్తున్న ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం అత్తిల్లోను భీమవరంలో జరగబోయే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాల్పొందు పొందండి. అలాగే ఈ నెల 8 నుంచి 11 వరకు జరగబోయే విశాఖపట్నం కాన్ఫరెన్స్ కొరకు కూడా మీ అందరూ కూడా సిద్ధపడాలని, జరగబోయే పరిచయం కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తే, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఎవరైనా చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. లేనట్లయితే దేవుని సేవకులు రాజేష్ గారు వెంటపాడు నుంచి మనతో పరిచయంలో కొనసాగుతున్న దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేసుకుందాం. వందాలండి. వందనాలన్న. ప్రార్థన చేసుకుని కూడుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి కృతజ్ఞతలు. రక్షణ స్వాస్థ్యమును అనుభవిస్తూ జీవించటానికి, అనుదిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ ఆనందించడానికి, అనుదినము మీరు అనుగ్రహిస్తున్న వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అనేక పర్యాయాలు అనేక విధాలుగా మమ్మల్ని దర్శిస్తూ మీ దర్శనాలు మాకు ఇస్తూ మీ ప్రత్యక్షతలు మాకు ఇస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. లోకంలో నాయన అనేక మంది కొనసాగుతున్నా వారి దగ్గర ప్రత్యక్షతలు లేవు కాబట్టి వారి భవిష్యత్తు శూన్యంగా కనబడుతుంది, వారి భవిష్యత్తు చీకటిగా కనబడుతుంది. మాకైతే ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి మేము క్రీస్తునందు మా జీవాన్ని మేము ఎరుగుతూ అది ఎంత చక్కగా డిజైన్ చేయబడిందో, ఎంత చక్కగా భద్రం చేయబడిందో ఆ ప్రత్యక్షతలు మేము చూస్తున్నప్పుడు నాయన జీవితకాలం అంతా నిర్భయంగా మిమ్మల్ని సేవించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. మేము దేనిని గూర్చి చింతపడనక్కర్లేనట్టుగా క్రీస్తునందున్న జీవాన్ని మాకు కనబరుస్తున్నందుకే స్తోత్రాలు. అట్టి జీవాన్ని యెహోషాపాతు అనుభవించాడు నాయన. ఎంతో సమృద్ధి అయిన జీవాన్ని మీరు ఆయనకి ఇచ్చిన అతడు స్థిరపరచబడిన తర్వాత ఎవరితో కలవకూడదో వారితో కలిసి ఆహాబుతో వియ్యముంది నాయన. తాను మరి ప్రభువా సిగ్గుపరచబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం నాయన. యెహోషాపాతుకి ఇశ్రాయేలు వారి మధ్య ప్రభు యొక్క వర్తమానం లేదు, వీరి దగ్గర జీవింపచే సంగతులు లేవు అని అర్థమైన నాయన అక్కడి నుంచి దూరమైన వాడు కాదు. ఆ ప్రవక్తలు ఎవరో కూడా, బయలు ప్రవక్తలు ఎవరో కూడా, యెజెబెలు ప్రవక్తలు ఎవరో కూడా మాట్లాడుతున్న మాటలు, వారి సందేశాలు అవి దేవుని వద్ద నుంచి వస్తున్నట్టుగా అనిపించలేదు, అవి ఆత్మ నడిపింపుగా అనిపించలేదు, అది అభిషేకంగా అనిపించలేదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పుకోవాలి. యెహోషాపాతు కానీ ఇంకెవరైనా ప్రవక్తున్నారని అడిగినప్పుడు మీకాయ వచ్చాడు. మీకాయ వీళ్ళెవరితో ఏకీభవించకుండా ప్రభు నాకు ఏది సెలవిచ్చాడు అదే చెప్తానని మీరు వెళ్ళొద్దని క్లియర్గా చెప్పినప్పుడు యెహోషాపాతు మీకాను బట్టి సంతోషించి తిరిగి వెళ్ళాల్సిన వాడు. కానీ సందేశం వచ్చాక కూడా ఆయన తాను చేస్తున్న స్నేహాన్ని బట్టి నాయన వెళ్ళాడు. వెళ్ళి నాయన సైన్యం చుట్టుకున్నప్పుడు నాయన భయపడి బెదిరిపోయి సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. మేము కూడా మా ప్రభువా మాకు స్పష్టంగా సందేశం లేకపోతే మేము మూర్ఖించి ముందుకెళ్తే ఖచ్చితంగా సిగ్గుపరచబడతాం, అవమానపరచబడతాం నాయన. మా ద్వారా ఎవరికీ ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా మేము కూడా నాయన సందేశం లేని వారు అయిపోయి చివరికి
ధైర్యం లేని జీవితాలు జీవిస్తాం. నిర్భయంగా నిన్ను సేవించే వారంగా ఉండవు. కాబట్టి ప్రత్యక్షత ఎంత అవసరమో నాయన, ప్రత్యక్షత లేకపోతే ధైర్యముగా మేము బోధించలేం. కాబట్టి మా ప్రియులు సేవకులైన వారు నాయన, వారి ద్వారా మీకు మాకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షతను బట్టి స్తోత్రాలు. అనేక మంది సేవకులైన వారు ఉన్నా మీరు మాకు ఇస్తున్న ప్రత్యక్షతను బట్టి స్తోత్రాలు. నిజముగా నిలిచిన ప్రతిసారి మీ ఆత్మ అనుగ్రహించే వాక్శక్తి మీరు మాకు ఇస్తూ నాయన, ఎంతమంది నిలబడిన వారందరి మధ్యలో ప్రభా దావీదు దగ్గర ఉన్న సైన్యం నాయన ఎంత గురు చూసి కొట్టగలిగిన వారు, వారిలో కొద్దిమంది ఒక గుంపు అయితే వెంట్రుకను రెండుగా చీల్చగలిగినంత విల్లు వేయగలిగిన నిపుణులు ఉన్నారు దావీదు దగ్గర. అంత గురు చూసేవారు ఉన్నారు నాయన. మేము గురి లేని వారంగా కాక గురి కలిగిన వారంగా ఉండినట్లుగా నాయన ప్రభా, నేర్పరులైన వారి వల్ల మేము ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. కొంతమంది ప్రభా గుణమెరుగుక నాయన పిచ్చి మొక్కలు తీసుకొచ్చి కొండలో వేశారు నాయన. అట్టి వెరితనం మా దగ్గర లేకుండా చేయండి. అలాగనే ఒకడు గురు చూడకే వింటిని విసిరితే ఆహాబు కణతల మధ్య అది దిగబడి ఆహాబు చనిపోయాడు. అవును నాయన, మేము వెర్రివారిలాగా ప్రవర్తిస్తే నిజంగానే మాకంటే వెర్రివారి చేత మాకు బుద్ధి కలిగిస్తారు. కాబట్టి నాయన, వాడిని దండులోకి రానిచ్చింది నాయన ఆ కార్యం కొరకే, ఆ వెర్రివాడిని. కాబట్టి మేము అలాగ ఉండకూడదు. లోకములో అనేక మంది మధ్య మేము నిలబడుతున్నప్పుడు నాయన గొప్ప సైనికుల వలె నాయన గురి చూసి నాయన ఆయుధాన్ని విసిరే సైనికుల వలె నాయన కేవలం మా ప్రియ ప్రభువా, లోకంలో మిమ్మల్ని ప్రకటించటానికి మాకు కావలసిన ప్రత్యక్షతలు మీరు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు, ఇంకా ఇస్తారు. మేము నమ్ముతున్నా. మమ్మల్ని మీరు ప్రభువా ఎక్కడ నిలబడినా మీరు మమ్మల్ని సందేశం లేనివారుగా కాదు నాయన, మీరు మాకు ఆత్మను గురించి వాక్శక్తినిచ్చి సంగతులు నింపి నిలబెడుతున్నారు. అందుకు స్తోత్రాలు. ఇక ముందుకును మేము పొందుకుంటాం ఖచ్చితంగా ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎందుకంటే అనుదినము మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం, మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మీరు మాకు ఎంత మా పక్షపు వాడై ఉండి మమ్మల్ని నిలిపి మాకు అన్నిట్లో అత్యధికమైన విజయం ఇస్తున్నారు. దాన్ని మేము మెరుగుతున్నాం. అందుకు మీకు స్తోత్రాలు నాయన. మరి 8, 9, 10, 11 తారీఖుల్లో జరగబోయే వైజాగ్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది ఆయత్తపరచండి, సిద్ధపరచండి. మరి ముఖ్యంగా ఆ వైజాగ్ పట్టణంలో దుర్బోధల చేత ప్రత్యక్షతల లేక జీవించుట అనేది భారమైపోయి నాయన కేవలం రక్షణ వరకే ఎరిగి జీవించుట అనే దాన్ని నాయన వారు క్రియల మూలంగా వెతుకుతున్నవారు పట్టణాల్లో అనేక మంది ఉన్నారు. క్రీస్తునందు ఉన్న వాగ్దాన జీవము జీవింప చేయు ఆత్మచేత నడిపించబడుట, ఆ నడిపింపులో పాప శరీరము నిరర్ధకమగుట నాయన, ఇలాంటి సంగతులు ఆ పట్టణంలో ఉన్న అనేక మంది బోధకులకు, అనేక మంది నాయన విశ్వాసులకు ప్రత్యక్షత లేక విసికి నాయన మూలుగులతో ఉన్న ఆ ప్రజలందరూ విని నాయన చక్కగా ప్రభువా జీవింపు చేయు ఆత్మ యొక్క నడిపింపును నాయన గ్రహించి నాయన వారు కొనసాగటానికి మీ కృప చూపించిన ఆ దినాలలో గొప్ప వెలుగు నాయన, మీ వాక్యం వెల్లడగుట తోడనే కలిగి ఆ గొప్ప వెలుగు ఆ పట్టణం అంతా నాయన ప్రకాశించినట్టు మీ అత్యధికమైన కృపను కుమ్మరించమని నాయన
భవిష్యత్తులో అక్కడ పరిచర్యను మీరు శాఖోపశాఖలకు మీరు విస్తరింప చేస్తారని, ఖచ్చితంగా ఈ ప్రయాస ఇది గాలి కొరకై మేము ప్రయాసపడేది కాదు. ఇది ఖచ్చితంగా ఇది ఫలాలు ఇచ్చే పరిచర్య. ఎందుకంటే మా దగ్గర ప్రత్యక్షతలు ఉంచారు. మా దగ్గర మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సంగతులు, క్రొత్త నిబంధన సంగతులు మాకు మీరు క్రొత్త కొత్తగా విప్పుతున్నారు. కాబట్టి మా ద్వారా మీరు ఘనమైన కార్యాలు జరిగిస్తారు. ఇది మాకు ఖచ్చితంగా వెల్లడైంది. ఇది మమ్మల్ని ఖచ్చితంగా బలపరిచిన సందేశం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చక్కగా ఈ పరిచర్యను మీరు జరిగించబోతున్నందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన వారందరిని దీవించమని, సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడుకుని ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో వీళ్ళందరికీ వందనాలండి. ఒకరొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేస్తాం. అన్న వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యం అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.